అనేటటువంటి మాట సత్యమేవ జయతే. ఏదైతే ఈ కేసుకి యాప్ట్ ఆ సత్యమేవ జయతే అనేటటువంటి మాట. ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది, నీతి నిజాయితీలు గెలుస్తాయి అనేటటువంటిది ఎప్పటికైనా కానీ నమ్మి తీరాల్సినటువంటి విషయం. సో ఈ గాలి జనార్దన్ రెడ్డి కేసు అది ఖచ్చితంగా మనందరం కూడా యాప్ట్ గా ఈ సత్యమేవ జయతే స్లోగన్ తీసుకోవచ్చు. అయితే మీరు ఇప్పుడే అన్నారు సీనియర్లు రామకృష్ణ గారు, అంకమ్మ గారు, మీరు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి నేను నాకు ఇప్పుడు ఐఎమ్ నియర్ 40. కరెక్ట్ గా ఈ గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు, ఈ గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి పేరు బయటకు వినిపించినప్పుడు, దట్ వాజ్ ఇన్ 2009, 2010. మాకు చాలా తక్కువ రాజకీయ అవగాహన ఉన్న రోజులు అవి. మా జీవితంలో మా ఏజ్ గ్రూప్ వాళ్ళు మొట్టమొదటిసారి ఈడీ, సిబిఐ, ఛార్జ్ షీటు, ఆస్తుల అటాచ్మెంట్, ఇట్లాంటి పదాలన్నీ కూడా, జడ్జిలను ప్రలోభ పెట్టడం, జడ్జి గారులకు కూడా డబ్బులు ఇచ్చేసి వాళ్ళని కూడా కేసుల్లో ఇరికించడం, ఇట్లాంటి పదాలన్నీ కూడా. ఇంకోటి కూడా చెప్పాలి ఇక్కడ, ఇందులో ఇళ్లలో కమ్మోడ్లకు బంగారంతో చేయించుకుంటారనేటటువంటి విషయాలు కూడా మా పాపిష్టి కళకి మరి గాలి జనార్దన్ రెడ్డిని చూస్తేనే మాకు 25-30 సంవత్సరాల వయసు ఉన్నట్టు. 2009లో మేము అరౌండ్ 25 అట్లా ఉండుంటాం. మేము ఆ దౌర్భాగ్యాలన్నీ ఆ గాలి జనార్దన్ రెడ్డి వల్లే ఇవన్నీ వినటం జరిగింది. మేము ఈడీ ఒకటి, సిబిఐ ఒకటి, సిఐడి ఛార్జ్ షీట్లు, ఆస్తుల అటాచ్మెంట్. అసలు ఆస్తుల అటాచ్మెంట్ అంటే ఏంటి అనేది కూడా తెలియని వయసులో ఆ మాటలన్నీ వినేటటువంటి మరి అవకాశం కల్పించినాడు ఈ గాలి జనార్దన్ రెడ్డి గారు. ఆ తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ముద్దుల తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు 2010 నుండి 2011లో అనుకుంటా అరెస్ట్ అయ్యాడు. సెప్టెంబర్ 23వ తారీఖుకి ఇతను అరెస్ట్ అయ్యి 12 సంవత్సరాలు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ముద్దాయి కూడా బెయిల్ మీద అన్ని సంవత్సరాలు బయట తిరిగిన సందర్భాలు లేవు. మరి జడ్జి రామకృష్ణ గారు చెప్పాలి, అంకమ్మరావు గారు చెప్పాలి, ఎవరైనా ఉన్నారేమో, మరి నాకైతే తెలియదు. నేనైతే నాకు తెలిసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పలు సందర్భాల్లో చెప్పాను కానీ అందుకే చెబుతున్నాను, ఎక్కడా లేడు ఇంతవరకు, ప్రపంచంలో లేడు, ప్రపంచంలో లేడు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు, మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన రూలింగ్ పార్టీ ఎంపీగా ఉండి కూడా వ్యతిరేక స్వరం వినిపించి ఒక మాట, అందరినీ ఆలోచింపజేసే మాట ఒకటి చెప్పారు. 3690 వాయిదాలు ఎగ్గొట్టినటువంటి మా ముఖ్యమంత్రి 3690 వాయిదాలు ఎగ్గొట్టాడు. మేము ప్రతిపక్షంలో ఉండగా ధర్నా చేస్తే మా మీద కేసు పెట్టారండి పొన్నూరు టౌన్ లో. దాని వాయిదాకి మేము ఒక రోజు నేను సమ్ ఎమర్జెన్సీలో హాజరు కాకపోతే నాకు వారెంట్ ఇస్తానని చెప్పి కోర్టు నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి 3690 వాయిదాలు ఎగ్గొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఏదైతే వాళ్ళ అన్న గాలి జనార్దన్ రెడ్డి గారు ఈ సంవత్సరం లోపలికి వెళ్ళారో, జడ్జి రామకృష్ణ గారి మాట ఫలించి మరి వచ్చే సంవత్సరం ఆయన మా లోపలికి వెళ్ళాలి. దానికంటే ముందు మరి అంకమ్మరావు గారు చెప్పినట్లు ఈ లిక్కర్ కేసుల్లో వీటిలో మొత్తం ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని అంటే రామకృష్ణ గారి మాట, మరి అదే మాదిరిగా అంకమ్మరావు గారి మాట ఫలించి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైలుకి వెళ్ళి తీరాల్సిందే. అది వెళ్తారు మాత్రం గ్యారంటీగా వెళ్తారు, కానీ ఎప్పుడు ఎంత తొందరగా వెళ్తారు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఈ లా సూట్స్ ని క్లోజ్ గా ఫాలో అయ్యే చాలా మంది కూడా ఆశ్చర్యపోతా ఎదురు చూస్తా ఉన్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఏముంది, ఇతను ఏమంటాడంటే ఇంక చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు అనేటటువంటి మాటలు అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఎట్లా 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు, ఎట్లా 3690 వాయిదాలు ఎగ్గొట్టాడో ప్రజలకు జగన్మోహన్ అది ఉంది. 5 సంవత్సరాలు పాపం ఆయన ఎవరు మన కోడికత్తి సీను ఆయన జైల్లో ఉన్నప్పుడు, కోడికత్తి సీను మొన్నే కలిసాడండి నన్ను. ఈయన బాధితుడు కదా సార్, జగన్మోహన్ రెడ్డి బాధితుడు కదా, కనీసం బాధితుడి ప్లేస్ లో కూడా వెళ్ళలేదు. అసలు కోర్టులు అంటే ఏమైనా ఎలర్జీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆ మాటలు మనం అనొచ్చు అనకూడదు కానీ, సో ఈ విధంగా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, లూప్ లైన్స్ అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాలు పాలిస్తానని పాలింపజేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రోజు మళ్ళీ నేను 2029లో పొడుచుకొస్తాను, నేను ఉదగించే సూర్యుడిని, మీరందరూ నాతోనే ఉండండి అని చెప్తా ఉంటే ప్రజలు నవ్వుతా ఉన్నారు. 2029లో మరి జగన్మోహన్ రెడ్డికి మరి ఆ రోజు 2029లో ఎక్కడుంటాడో తెలియనటువంటి వ్యక్తి. సో ఇవన్నీ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఇకపోతే గాలి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ ఏదో హైకోర్టులో పిటిషన్ వేస్తారంట, ఆయనకి తెల్లబట్టలు ఇచ్చేశారంట. ఆయనతో పాటు అరెస్ట్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలీ ఖాన్ గారికి, ఇంకొక వ్యక్తి రాజగోపాల్ గారికి కూడా అదే బ్యారక్ లో ఇచ్చారట. ఇవన్నీ ఇక మనం వింటా ఉండాలి. ఆ తర్వాత సంవత్సరం పోతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసి తెల్లబట్టలు ఇచ్చారంట అనేటటువంటి శుభకరమైనటువంటి మాట మా చెవుల్లో పడిన తర్వాత
ఎప్పుడైతే మాకు 25 ఏళ్ల వయసులో ఈ సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు ఆ తర్వాత ఈ ఆస్తుల అటాచ్మెంట్ పడిందో వీటికి అప్పుడు ముగింపు పలికిద్దని అయితే నేను అనుకుంటా ఉన్నా. మరి ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం అవుతారో శ్రీకృష్ణ జన్మస్థానానికి. ఆయన మరి నాకు తెలిసి నా అంచనా ఏంటంటే నేను ఎక్కడో సోషల్ మీడియాలో చూసా, జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కంటే ముందు లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతాడని 11 రూపాయల పందెం అంట. 11 11 రూపాయల పందెం